Millet Marvels, changing the way world eats by Tenali Double Horse. Namaste, welcome to iDream Inside Politics with Kavita. బీఆర్ఎస్ కి సంబంధించి ఒక కీలకమైనటువంటి ప్రకటన వెలువడింది. కవితని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టుగా నిర్ణయం అయితే తీసుకున్నారు. యాక్చువల్ గా ఇంత పెద్ద ఎపిసోడ్ తర్వాత ఆలస్యంగా స్పందించారా, లేకుంటే నిర్ణయంలో జాప్యం ఏమైనా జరిగిందా? ఎందుకని అంతటి తీవ్ర నిర్ణయాన్ని బీఆర్ఎస్ పార్టీ తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు వచ్చాయి? మనతో పాటుగా ఉన్నారు మాజీ మంత్రి అండ్ బీఆర్ఎస్ సీనియర్ లీడర్ సత్యవతి రాథోడ్ గారు. అమ్మా నమస్తే. అమ్మా నమస్తే కవిత గారు. నమస్తే అమ్మా, ఎందుకని ఇప్పుడు కవితని సస్పెండ్ చేయాల్సినంత పరిస్థితులు ఏమొచ్చాయి? కవితలో ఎందుకంత అసహనం పెరిగిపోయింది? తనతో యాక్చువల్ గా కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నారు అనే మాటే కాదు, హరీష్ రావుతో పాటుగా సంతోష్ కుమార్, పార్టీ సీనియర్ లీడర్ జగదీశ్వర్ రెడ్డి, ఇంత మంది మీద తను అలా మాట్లాడడానికి కారణాలు ఏంటి? ఇంటర్నల్ గా ఏం జరిగింది అసలు? నాకు తెలిసి ఏం జరగలేదమ్మా. కవిత గారు గడిచిన 3 నెలలుగా వివిధ స్థాయిలో వివిధ రకంగా పార్టీలో ఉండే ముఖ్య నేతల్ని టార్గెట్ చేసుకుంటూ మాట్లాడుతూ ఉన్నారు. మొదటిసారి కేసీఆర్ గారికి నేను ఒక లేఖ ఇచ్చాను, అది బయటికి వచ్చింది అని చెప్పారు. ఆ లేఖలో తన మనసులో ఉన్న మాట, కార్యకర్తల మనసులో మాటగా తను చెప్పినట్టు చెప్పారు. దానివల్ల ఎవరికీ నష్టం లేదు. అది కేసీఆర్ గారి దగ్గర ఎవరు బయట పెట్టారు, ఆ దయ్యాల పేర్లు కావాలి, అది ఇదని మాట్లాడారు. కేసీఆర్ గారి దగ్గర ఉండే 2-3 నాయకులు అయితే కేసీఆర్ గారు ఒక బిడ్డ తనకి ఇచ్చిన లేఖ నాకు ఎప్పటి నుంచో అలవాటు ఉందని తనే చెప్పింది. ఎప్పుడు బయటికి రాని లేఖ, ఆ లేఖను కేసీఆర్ గారు బయట పెట్టిండ్రు అని ఎవరు అనుకోరు. బిడ్డ ఇచ్చిన లేఖను ఒక తండ్రి బయట పెట్టి తనను బదనాం చేయాలని అస్సలు అనుకోరు. తను ఉద్దేశపూర్వకంగానే ఆ లేఖను విడుదల చేసి, ఆ లేఖ ద్వారా అంటే తన మనసులో మాటలు చెప్తూనే తను కొంచెం పార్టీ తనని ఇంకా ఎక్కువ గుర్తింపునివ్వాలి, లేకపోతే తన వైపు డైవర్ట్ కావాలని తను ఆశపడ్డట్టుగా మేము భావించాం. సరే, లేఖ తర్వాత తన పద్ధతి మార్చుకుంటుంది ఏమో అని అనుకుంటే దాన్ని ఇంకా తీవ్రతరం చేసి మొన్న అసెంబ్లీ సమావేశాలు అయిపోయిన తెల్లారి హరీష్ రావు గారి మీద డైరెక్ట్ గా తను ఇంత పెద్ద నిందేయటం, సంతోష్ కుమార్ గారి మీద నిందేయటం పార్టీ జీర్ణించుకోలేకపోయింది. ఒక రకంగా కవిత గారు 3 నెలలుగా తను పార్టీని నష్టపరిచే, బలహీనపరిచే మాటలు మాట్లాడుతున్నా, మేము ఓడిపోయిన కొద్ది రోజులకే కవిత గారి మీదనే ఈడీ, సిబిఐ కేసులు కావటం, ఒక లిక్కర్ కేసులో తను ఇరుక్కోవటం, అది కూడా మా పార్టీకి కొంత నష్టాన్ని తీసుకొచ్చి పెట్టింది. ఈలోపు మళ్ళీ ఇంకా తీరని నష్టం చేసే పని కవిత పూనుకున్నప్పుడు కార్యకర్తలకు కొంత ఆశ, అంటే పెద్ద నాయకులు కొంతమంది పార్టీలు మారి ఉండొచ్చు, కానీ గ్రామీణ గ్రామాల్లో పార్టీ కోసం పనిచేసే కార్యకర్తల నాయకులు మరి దీన్ని జీర్ణించుకోలేకపోయారు. కాబట్టి నిన్న కేసీఆర్ గారు అనేక మందితో మాట్లాడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కంటే తన వ్యాఖ్యలు పార్టీని బాగా నష్టపరిచాయి, కార్యకర్తల మనోభావాలు దెబ్బతీశాయి. కాబట్టి నిన్న తనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. అది అనేక మంది అభిప్రాయం తీసుకున్న తర్వాత, ఇది లక్షలాదిగా పార్టీ నమ్ముకొని పనిచేస్తున్న కార్యకర్తల అభిప్రాయంగా, కేసీఆర్ గారిని తిరిగి నిలబెట్టాలని ఆలోచిస్తున్న వాళ్ళందరి అభిప్రాయంగా మేమందరం కూడా దాన్ని సమర్థించాం, స్వాగతించాం. కేసీఆర్ గారి నిర్ణయాన్ని ప్రజలందరూ కూడా హర్షిస్తా ఉన్నారు. అయితే అమ్మ, తను జైల్లో ఉన్నప్పుడే బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనానికి సంబంధించినటువంటి చర్చలు జరిగాయి అనే దాంతో పాటుగా 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో సామాజిక న్యాయం జరగలేదు, బీసీలకు కూడా అన్యాయం జరిగింది అనేది కొన్ని వ్యాలిడ్ పాయింట్స్ ని తను కూడా మాట్లాడారు. తనకున్నటువంటి అనుమానాల్ని వ్యక్తం చేస్తున్నారు. తను ఒక తండ్రికి రాసినటువంటి లెటర్ ని బయట పెట్టారు. ఎవరు బయట పెట్టారు, ఎందుకు బయట పెట్టారు, ఆ రీజన్స్ తెలియాలి. ఇలాంటివన్నీ కూడా సమంజసమైనటువంటి ప్రశ్నల్లాగే అనిపించాయి కదా. ఒకటి, ఆ లేఖ పూర్తిగా తను మాత్రమే బయట పెట్టుకొని అది ప్రపంచానికి తెలిసే విధంగా చేసిందని నేను భావిస్తా ఉన్నాను. రెండోది, సామాజిక న్యాయం జరగలేదు 10 ఏళ్లలో కేసీఆర్ గారి పాలన అంటే దాన్ని తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం, వ్యతిరేకిస్తా ఉన్నాం. కారణం ఏంటి అంటే, ఒకటి, మొదటి అసెంబ్లీ స్పీకర్ ఒక బీసీ నాయకులు, మొదటి మండలి చైర్మన్ ఒక బీసీ నాయకులు,
ఇవాళ నాలాంటి సామాన్యులు కేసీఆర్ గారి క్యాబినెట్ లో పని చేయగలిగినాము అని అంటే మేము అడిగింది కాదు, ఆశించింది కాదు. అలా అనేక మందిని తీసుకొచ్చి కేసీఆర్ గారు అవకాశాలు కల్పించి సామాజిక న్యాయం చేశారు. రెండోది, ఆ రోజు ఉద్యమంలో తను ఎంత పాత్ర పోషించిందో 10 ఏళ్ల ప్రభుత్వంలో కూడా తను అంతే పాత్ర, ముందు టర్మ్ లో పార్లమెంట్ సభ్యురాలుగా, అలాగే ఓడిపోయిన తర్వాత వెంటనే 2 సార్లు ఎమ్మెల్సీగా ఆమెకు అవకాశం ఇచ్చినప్పుడు తను మాట్లాడే వేదికలు అనేకం ఉన్నాయి. తనే అన్నది, కేసీఆర్ గారికి నేను ఎప్పటి నుంచో లేఖ రాసే అలవాటు ఉంది, నేను విషయాలు చెప్పే అలవాటు ఉంది అన్నప్పుడు ఒక బిడ్డగా ప్రతిరోజు తనని దగ్గరుండి కలుసుకునే అవకాశం ఉన్న వ్యక్తిగా తన అభిప్రాయాల్ని అనేక వేదికల ద్వారా లేకపోతే నాయకుడి ద్వారా చెప్పుకునే అవకాశం ఉండి కూడా చెప్పని కవిత గారు ప్రభుత్వం పోయిన తర్వాత, లేకపోతే తను ఇరుక్కున్న కేసులో కొంత తన మీద మచ్చపడ్డ తర్వాత తన మీద ఉన్న ఆ దీన్ని తుడిచేసుకోవటానికో, లేకపోతే తను ఇంకా బీసీలో ఒక ఆందోళన ఉంది కాబట్టి దాన్ని గెయిన్ చేసుకొని ఇంకా నాయకురాలుగా ఎదగటానికో తను ఆ ప్రయత్నం చేసి ఉంటది అని నేను భావిస్తున్నాను తప్ప, సామాజిక న్యాయం చాలా సమర్థవంతంగా, చాలా బలంగా, అది ప్రజలందరికీ తెలుసు. ఒక దళిత బిడ్డల్ని డిప్యూటీ సీఎం గా చేయటం కావచ్చు, లేకపోతే అనేక రూపాల్లో కేసీఆర్ గారు మరి అన్ని వర్గాల వారిని, అన్ని కులాల వారిని ఏ విధంగా గౌరవించుకున్నారు, ఏ విధంగా అవకాశం ఇచ్చిండ్రు అనేది అది 10 ఏళ్లలో అనేక రూపాల్లో అది చూపించిండ్రు. కానీ తను ఇవాళ అది మాట్లాడటం అయితే చాలా హాస్యాస్పదమని నేను భావిస్తా ఉన్నాను. అమ్మ, మొన్నటి దాకా ప్రతి కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమాలకు సంబంధించి నిరసన కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు, మిగతా అన్నిట్లలో బీఆర్ఎస్ కి సంబంధించి కీలకమైనటువంటి మహిళా నేతలు అందరూ కవితతో కలిసి పనిచేసే వాళ్ళు, కవిత ఇచ్చినటువంటి పిలుపు కోసం పాటుపడ్డారు. ఇప్పుడు అంతా జరిగింది. తనని బహిష్కరించిన తర్వాత అదే కవితను టార్గెట్ గా చేసి మాట్లాడడం అనేది, యాక్చువల్ గా మీరు కూడా తనతో చాలా వరకు అసోసియేట్ అయ్యి ఉన్నారు. తను అరెస్ట్ అయినప్పుడు, ఆ తర్వాత అరెస్ట్ నుంచి బెయిల్ వచ్చి బయటకు వచ్చిన తర్వాత కూడా మీరున్నారు, ఢిల్లీకి వెళ్లారు, దాన్ని సాదరంగా తీసుకొని వచ్చారు, ఇన్ని చేశారు. ఇప్పుడు అదే కవిత మీద మాట్లాడడం, పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు కవిత పాల్పడింది అనడం అనేది ఎలా అనిపిస్తోందమ్మా మీకు? ఒక రకంగా చాలా బాధ. ఎందుకంటే అనేక రోజులుగా ఒక ఆడపిల్ల రాజకీయాల్లో ఉంటే ఎన్ని కష్టాలు చూస్తుందో, ఎన్ని అనుభవాలు, ఎన్ని ఇబ్బందులు ఎదురైతాయో నేను స్వయంగా చూసిన దాన్ని, అనుభవించిన దాన్ని. తను కూడా ఒక ఉద్యమ కాలంలో కేసీఆర్ గారితో కలిసి పనిచేసింది, ఉద్యమాన్ని ఉధృతం చేయడంలో పనిచేసింది. తెలంగాణ సాధన తన పాత్ర, తన వంతు పాత్రగా తను జాగృతిని స్థాపించి మహిళల్ని ఒక తాటి మీదకి తీసుకొచ్చి బతుకమ్మలని, తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పే విధంగా పనిచేసింది. అలాగే తర్వాత నేను టిఆర్ఎస్ తనల్ని దగ్గరుండి నేను గమనిస్తా ఉన్నాను. ఒక మహిళా నేతగా నేను ఎమ్మెల్యేగా ఉన్నాను, రాజీనామా చేసి బీఆర్ఎస్ ఆ రోజున టిఆర్ఎస్ లోకి వచ్చినప్పుడు తనని మా నాయకుడి కూతురుగా, ఒక నాయకురాలుగాతో పాటు మా నాయకుడి బిడ్డగా, మేమందరం కూడా ఒక తండ్రిగా భావించే కేసీఆర్ బిడ్డగా, మేము సోదరిగా తనల్ని అత్యంత గౌరవించడం, దగ్గరుండి చూసాం. అనేక విషయాల్లో తన సలహాలు తీసుకోవడం, తనతో కలిసి పనిచేశాం. కానీ ఎవరం చేసినా ఇవాళ పార్టీ క్రమశిక్షణకు లోబడి మాత్రమే, క్రమశిక్షణను కట్టుబడి మాత్రమే పని చేయాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ గారి ఆదేశాలను ఒక క్రమశిక్షణ గల సైనికుల్లాగా మేము అమలు చేయాల్సిన అవసరం ఉంది. అంతేగాని పార్టీకి చెడ్డ పేరు వచ్చే విధంగా ఎప్పుడైతే అది కవిత గారు కావచ్చు, ఇంకెంత పెద్ద నాయకుడైనా మా నిర్ణయం ఇలాగే ఉంటుంది. ఎందుకంటే ఒక కవిత గారు తండ్రికి బిడ్డ, కేసీఆర్ గారు తనకు తండ్రితో పాటు ఈ రాష్ట్రంలో లక్షలాది మంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు నమ్ముకొని పనిచేస్తున్నారు. ఆ రోజు తెలంగాణ ప్రజల మనోభావాలకు తగినట్టుగా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికి వారు చావు నోట్లోకి పోయి మరి తెలంగాణ కోసం పోరాడిన నాయకుడు కేసీఆర్ గారు. ఆయనను అనుసరించి ఆయనతో నడిచిన అనేక మంది, లక్షల మంది, కోట్ల మంది తెలంగాణ ప్రజలకు ఆయన ఒక నాయకుడు. అనేక కుటుంబాలకు ఆయన ఒక పెద్ద కొడుకు. అనేక కుటుంబాలు ఆయన ఒక తండ్రిగా భావిస్తాయి. అలాంటప్పుడు కవిత గారి చేసే మాట్లాడే తప్పుడు మాటల వల్ల, తన తప్పుడు నిర్ణయాల వల్ల పార్టీకి నష్టం జరుగుతున్నప్పుడు
లక్షలాది మంది నమ్ముకున్న కార్యకర్తలు నష్టపోయే పరిస్థితి వచ్చినప్పుడు మరి కేసీఆర్ గారి నిర్ణయాన్ని మేము తప్పకుండా సమర్థిస్తాం, స్వాగతిస్తాం, హర్షిస్తాం. కారణం ఏంటి అని అంటే, మనం ఒక పడవలో ప్రయాణం చేస్తే ఎవరో ఒక పెట్టిన చిల్లు ద్వారా పడవంతా మునిగిపోయి అందులో ఉండే వాళ్ళందరికీ ప్రమాదం పొంచి ఉన్నప్పుడు ఒకళ్ళని వదులుకుంటాం, కానీ ఇంతమందిని మరి కాపాడుకోవాల్సిన అవసరం అయితే ఉంది కదా. కవిత గారు మాట్లాడిన ప్రతి మాట, ఎందుకంటే తను విద్యావంతురాలు, సంస్కారవంతురాలు, కానీ తను కేసీఆర్ గారిని ఒకవైపు పొగుడుతూనే కాపాడుతున్నట్టు మాట్లాడుతూనే, కేసీఆర్ గారు పెట్టిన పార్టీ వేరు, కేసీఆర్ వేరు కాదు. టిఆర్ఎస్ పార్టీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఒక రక్షణ కవచం. అనేక మంది అనేక కుటుంబాల్లో వెలుగు నింపినటువంటి పార్టీ, అనేక పేదల ముఖాల్లో సంతోషాన్ని, నవ్వును, చిరునవ్వును చూసినటువంటి పార్టీ. అటువంటి నాయకుడిని బలహీనపరుస్తుంటే చూస్తూ ఊరుకోలేం కదా. కాబట్టి కేసీఆర్ గారి నిర్ణయాన్ని ఇవాళ 50 మంది తెలంగాణ వాదులు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, ప్రజలు కేసీఆర్ ని తిరిగి నిలబెట్టాలనుకొని మరి గ్రామీణ ప్రాంతాల్లో క్షేత్ర స్థాయిలో రాజీ లేని పోరాటం చేస్తున్న వాళ్ళు, కేసీఆర్ ని అధికారం నుంచి దింపడమే పనిగా అనేక హామీలు ఇచ్చి, అనేక మరి మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన పార్టీ వాళ్ళ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతుంటే, మరి దానికి వ్యతిరేకంగా పోరాడుతున్న వాళ్లకు ఒక ఆత్మస్థైర్యాన్ని, ఒక మనోనిబ్బరాన్ని ఇవ్వాల్సిన బాధ్యత, కర్తవ్యం కేసీఆర్ గారికి ఉంది. కేసీఆర్ గారిని నమ్ముకొని పార్టీలో పనిచేస్తున్న మా అందరి పైన ఉంది. కాబట్టి ఈ నిర్ణయాన్ని స్వాగతించడం, సమర్థించడం, మాట్లాడినాం. ఎస్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఫర్దర్ డెవలప్మెంట్స్ ఉంటాయి కాబట్టి మళ్ళీ మనం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. కవిత గారు మీరు చాలా సీనియర్, మీకు అన్ని తెలుసు. కొద్దిసేపట్లో ఆ ప్రెస్ మీట్ కూడా వస్తుంది. మీతో నేను కలిసి అనేక విషయాలు పంచుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తప్పకుండా అమ్మా, పర్సనల్ గా మనం మాట్లాడుకుందాం. బోల్డ్ అనే విషయాలు, ఇన్ని డెవలప్మెంట్స్ గురించి మనం మాట్లాడుకోవాలి. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు